నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతిర్జయని మాట్లాడుతున్నాను. పిల్లలకి టేస్టీగా, హెల్తీగా బ్రౌన్ బ్రెడ్‌తో, బెల్లంతో చేసిన బ్రెడ్ హల్వాని హెల్తీగా చేసి పెట్టేద్దామా? ఇలా ఒక బాండీ పెట్టుకుని, నెయ్యిని వేసుకుని, బ్రౌన్ బ్రెడ్‌కి ఇలా నెయ్యంతా అప్లై అయ్యేలా చూసుకుని, రెండు వైపులా దోరగా వచ్చేలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఈ బ్రౌన్ బ్రెడ్‌ని నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మీకు దగ్గరలో ఉన్న షాప్‌లో దొరికితే తీసుకోండి. మర్చిపోకుండా బ్రెడ్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోండి. ఇలా నేను 4 స్లైసెస్‌కి గాను ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది కరిగి పాకం వచ్చే వరకు కూడా మరిగించుకోండి. పిల్లలకి బ్రెడ్ హల్వా తినటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పంచదారతో చేయటం హెల్త్‌కి అంత మంచిది కాబట్టి నేనైతే బెల్లంతోనే చేసుకుంటాను. ఎప్పుడూ ఇంట్లో స్వీట్ మ్యాక్సిమం బెల్లంతో చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఇలా జస్ట్ లైట్‌గా తీగ పాకంలో వస్తే సరిపోతుంది. ఎక్కువ పాకం రానవసరం లేదు. ఇలా పాకం వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ బెల్లం పాకంలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా పిల్లలకి బ్రౌన్ బ్రెడ్‌తో, బెల్లంతో హెల్తీగా చేసినటువంటి బ్రెడ్ హల్వాని స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు చేసి రెడీగా పెట్టిన, ఇంట్లో ఏదైనా పూజలకి, వ్రతాలకి, దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా అకేషన్స్‌కి, పెళ్లి రోజు, బర్త్‌డేస్‌కి కూడా స్వీట్‌గా చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్నంతా ఈ బ్రెడ్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు చిక్కని పాలని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కోవా ఉన్నట్లయితే కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వాకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. బ్రెడ్ హల్వా స్మూత్ టెక్స్చర్తో భలే ఉంటుందండి. పాలు పోస్తాం కాబట్టి ఎక్కువగా బయట పెడితే స్టోర్ నిల్వ అనేది ఉండదు. చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇలా పాలు, బెల్లం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నేతిని వేసుకుని ఒక గుప్పెడు జీడిపప్పులను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుంటాను నేనైతే. ఎందుకంటే ప్రతి బైట్లోనూ ఆ కాజు అనేది తగులుతూ ఉంటే స్వీట్లో మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందని నా ఒపీనియన్. మీకు కిస్మిస్ నచ్చితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కిస్మిస్ ఇష్టం ఉండదు, అందుకని వేసుకోలేదు. ఇలా దగ్గర పడిపోయిన బ్రెడ్ హల్వాలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులను కూడా వేసేసి కలిపేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు కూడా బెల్లంతో చేసిందే కాబట్టి తక్కువ మోతాదులో తీసుకున్న పెద్దగా నష్టం ఉండదని అయితే నా ఒపీనియన్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్. బాయ్.